resolve 1 by x minus 5 x plus 7 into partial fractions. Resolve 1 by x minus 5 x plus 7 into partial fractions. పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటే ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఒక ఫ్రాక్షన్ని 2 లేదా 3 పార్ట్ల కింద మనం డివైడ్ చేయడాన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటాం. ఇక్కడ మనకి ఒక ఫ్రాక్షన్ ఇచ్చారు, ఏంటది 1 by x minus 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 7 అనే ఫ్రాక్షన్ ఇచ్చారు. దీన్ని మనం ఇక్కడ ఎల్సిఎంలో ఎన్ని పదాలు ఉన్నాయి, 2 పదాలు ఉన్నాయి, అంటే 2 ఫ్రాక్షన్స్ కింద బెడగొట్టగలం అన్నమాట. ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఎక్స్ మైనస్ 5 ఎక్స్ ప్లస్ 7. సో ఎల్సిఎంలో మనకి 2 పదాలు కనిపిస్తున్నాయి కాబట్టి అవి కూడా సింగిల్ ఆర్డర్, అంటే ఎక్స్ మైనస్ 5 ఎక్స్ ప్లస్ 7 ఇలా సింగిల్ ఆర్డర్, అంటే ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ అలా కాకుండా ఎక్స్ మైనస్ 5 ఎక్స్ ప్లస్ 7 అలా విడిగా ఉన్నాయి కాబట్టి మనం దీన్ని 2 ఫ్రాక్షన్స్ కింద బెడగొట్టగలం అనమాట. సో ఎలా అంటే ఫస్ట్ ఫ్రాక్షన్ని నేను ఏ బై ఎక్స్ మైనస్ 5 అని రాస్తున్నాను. సెకండ్ ఫ్రాక్షన్ని బి బై ఎక్స్ ప్లస్ 7 అని రాస్తున్నాను. ఇలా రాసినప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ స్టెప్లో ఎల్సిఎం తీసుకుంటాం. ఎల్సిఎం తీసుకుని ఎక్స్ మైనస్ 5 ఎక్స్ ప్లస్ 7 కింద ఎల్సిఎం వచ్చింది. సో ఎల్సిఎం చేసినప్పుడు ఈ ఎక్స్ మైనస్ 5 ఎక్స్ మైనస్ 5 వదిలేస్తే నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది, ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ 7 వస్తుంది. అంటే ఎల్సిఎం కట్టినప్పుడు మనకి ఎక్స్ మైనస్ 5 ఎక్స్ మైనస్ 5 క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఎవరు, ఎక్స్ ప్లస్ 7. ఎక్స్ ప్లస్ 7 ఇంటూ ఏ అంటే ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ 7 అవుద్ది. సో నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ప్లస్ 7 ఎక్స్ ప్లస్ 7 క్యాన్సిల్ అయిపోతే నెక్స్ట్ ఏం మిగులుతుంది, ఎక్స్ మైనస్ 5 మిగులుతుంది. సో బి ఇంటూ ఎక్స్ మైనస్ 5. సో ఇప్పుడు ఇక్కడ ఇటువైపు చూద్దాం, ఎల్హెచ్ఎస్ వైపు, ఎడం చేతి వైపు ఎక్స్ మైనస్ 5 ఎక్స్ ప్లస్ 7. సో మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్లో 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ 7 ప్లస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ 5 కనిపిస్తున్నాయి. డినామినేటర్ ఈక్వల్గా ఉంది కాబట్టి మనం తీసుకోవట్లేదు, ఓన్లీ న్యూమరేటర్ మాత్రమే తీసుకుంటున్నాం. 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ 7 ప్లస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ 5 తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను దీన్ని సాల్వ్ చేయాలి. ఎందుకు సాల్వ్ చేయాలంటే ఏని మరియు ఏ వాల్యూని బి వాల్యూని కనిపెట్టాలి కాబట్టి నేను దీన్ని సాల్వ్ చేయాలంటే సింపుల్గా ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఏదో ఒక టర్ము మనం జీరో చేయాలి. ఏదో ఒక టర్మ్ జీరో చేయాలి అంటే ఫస్ట్ ఏదో ఒక టర్మ్ చేస్తే ఇంకొక ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు బి టర్మ్ని జీరో చేశాను అనుకోండి, అప్పుడు ఏ ఆన్సర్ వస్తుంది. ఏ టర్మ్ని జీరో చేస్తే బి యొక్క ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ బి టర్మ్ని జీరో చేయాలంటే నేనేం చేయాలి, ఎక్స్ ప్లేస్లో 5 పెడితే చాలు, అది జీరో అయిపోద్ది. అంటే 5 మైనస్ 5 జీరో అయిపోద్ది. అందుకని నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. సో నేను బి టర్మ్ని జీరో చేయడానికి ఎక్స్ని 5 పెట్టాను. సో ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ 7 ప్లస్ బి ఇంటూ 5 మైనస్ 5. ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఇక్కడ కూడా 5 రాయాలి. సో ఎక్స్ ప్లేస్లో 5 రాయాలన్నమాట. ఇప్పుడు ఏ ఇంటూ 5 ప్లస్ 7 అయింది, ప్లస్ బి ఇంటూ 5 మైనస్ 5 అయింది. సో ఇది మొత్తం జీరో అయిపోతుంది. సో 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 12 అంటే ఏంటిది, 1 ఈజ్ ఈక్వల్ టు 12 ఏ ఈజ్ ఈక్వల్ టు 1/12 వచ్చింది మనకి ఆన్సర్. సో నెక్స్ట్ మళ్ళీ
ఏ బి టర్మ్ 0 చేసాం కదా ఇంతకుముందు, ఇప్పుడు ఏ టర్మ్ 0 చేద్దాం. ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ 7 ప్లస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ 5. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఏ టర్మ్ 0 చేయాలి కాబట్టి ఇక్కడ +7 -7 పెడితే ఈ మొత్తం టర్మ్ 0 అయిపోద్ది. సో -7 పెడితే ఈ టర్మ్ 0 అవుద్ది, బి టర్మ్ మిగులుతుంది. సో పుట్ x ఈజ్ ఈక్వల్ టు -7. సో 1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ -7 ప్లస్ 7 ప్లస్ b ఇంటూ -7 మైనస్ 5. సో ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఈ ఏ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. -7 + 7 0 ఇంటూ 0. సో 1 ఈజ్ ఈక్వల్ టు -12b అవుతుంది. సో b ఈజ్ ఈక్వల్ టు -1/12. సో మనం ఏ వాల్యూని కనిపెట్టాం, తర్వాత b వాల్యూని కనిపెట్టాం. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 1/x మైనస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏ ప్లేస్లో 1/12 వేసాను, ఎక్స్ మైనస్ 5 ప్లస్ బి ప్లేస్లో -1/12 ఎక్స్ ప్లస్ 7. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఇంకా సింపుల్గా కూడా రాయొచ్చు. సో ఇప్పుడు 1/x మైనస్ 5 ఇంటూ 1x ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు ఈ 1/12 కిందకు వస్తుంది. కిందకు వచ్చినప్పుడు 12 ఇంటూ ఎక్స్ మైనస్ 5 అవుతుంది. సో ఈ మైనస్ ఆల్రెడీ పైన మైనస్ ఉంది కాబట్టి పైన మైనస్ కిందకు వస్తుంది. -1/12 ఇంటూ ఎక్స్ ప్లస్ 7 అవుతుంది. ఇది ఫైనల్ ఆన్సర్. సో మనం 1/x మైనస్ 5 ఎక్స్ ప్లస్ 7ని 2 ఫ్రాక్షన్స్ కింద మనం మార్చామన్నమాట.